హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, సంతోషంగా ఉన్నారా? ఈరోజు వాక్యము ధ్యానించుకుందాము. యెహోషువ 1:9 వాక్యము. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్స్, ఈ ఉదయకాలమందు వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. గత 5 నెలలుగా మన లోకరక్షకుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనలను కంటికి రెప్పలా కాచి కాపాడి వస్తున్నందులకు మనము యేసు ప్రభుల వారికి స్తుతులు స్తోత్రాలు చెల్లించే వారలమై ఉంటున్నాము. గత 5 నెలలుగా మనకు అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి, అనేకమైనటువంటి సాతాను సత్తుల నుంచి మనలను కంటికి రెప్పలా కాచి కాపాడి వస్తున్నందులకు మరొకసారి మనము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించే వారలమై ఉంటున్నాము. ఈ 6వ నెల కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనలను రెండంతలుగా హెచ్చించి అనేకమైనటువంటి సాతాను సత్తుల నుండి మనలను విడుదల చేసి మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఇచ్చి మనకు తోడు నీడుగా ఉండి ఆశీర్వదించి దీవించి నడిపించే దేవుడై ఉంటున్నాడు. మనలను ఎంతగానో ప్రేమించే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారకు మనము ఆయుష్కాలమంతయు మనము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించే వారలమై ఉంటున్నాము. మనలను ఇంకను మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనలను విడవకుండా ఆశీర్వదించి దీవించి నడిపించే దేవుడై ఉంటున్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.